యాక్చువల్గా జనరల్గా మనకి సినిమా అంటే 26 విభాగాలు ఉంటాయి కదా, అంటే అప్పట్లో 24 ఉండేవనుకోండి. సో మీకు ఆ 26 విభాగాల్లో ఈ విభాగాన్ని మాత్రమే ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? ఓన్లీ ఫైట్స్ ఎందుకలా? అంటే దీన్ని ఎంచుకోవాలనేది ఏదో విలేజ్ నుంచి బయట ప్రపంచంలోకి వెళ్ళాలి, మన చదువు చంది లేదు, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఒక కళామ తల్లి ఒకటే, నీ సర్టిఫికెట్ ఏంటి, నీ కులం ఏంటి, నీదే ఊరు అడగకుండా తీసుకునేది. ఆ కళామ తల్లి దగ్గరికి కరెక్ట్గా అడిదిరి అక్కడికి వచ్చాం అనమాట. ఎందుకంటే వేరే ఒక మిలిటరీకి వెళ్ళాలన్నా, ఒక పోలీస్కి చిన్న జాబ్ చేయాలన్నా కానీ ఎంత చదివాయా, తర్వాత మనం వాచ్మెన్ కూడా పెట్టడానికి లేదు, మాకు రైట్స్ లేదు. ఎందుకంటే ఎన్ని కార్లు వచ్చినాయి, ఎన్ని కార్లు పోయినాయి చెప్పాలంటే రాసుకోవాలి, పెట్టాలి, మనకు అది తెలియదు. తెలిసింది కళ్ళమ్మ తల్లి సినిమా ప్రపంచం, అది వెల్కమ్ చెప్పింది. మేము అంగలారుతూ ఉన్నప్పుడు భగవంతుడు సూచ్ చేశాడు, ఏదో ఒకటి చేయాలి భగవంతుడు అని ఏడుకుంటున్నప్పుడు మీది కరెక్ట్ అని పంపాడు. అంతేగాని మా ప్రయోగం లేదు. భగవంతుడు శరణోగతి అయ్యి మనం ఏదన్నా కానీ చేస్తే ఆయన ఏ పని తీసుకెళ్లాలో ఏది కరెక్టో అని చెప్పి తీసుకెళ్తాడు. మనకేదో కోరికల ప్రకారం అట్టాటి వెళ్తానన్నా కానీ వెళ్ళినాక 2 ముట్టుకెళ్ళేసి మళ్ళీ ఆ దారి తీసుకొస్తాడు. ఆయన నచ్చినగా ఉంటే, అది నచ్చిగా ఉన్నామని అనుకుంటున్నాం మేము. సో మొత్తానికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎలాగోలా ఇక్కడికి వచ్చి మొత్తానికైతే ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. సో దేవుడి దయ వల్ల మీరు అన్నట్లు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు.